హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టీఎఫ్ఐ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద మూవీ పుష్ప 2 ది రూల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా పుష్ప 2 గురించి మాట్లాడుకునే ముందు పుష్ప 1 గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ పుష్ప 1 వచ్చేసరికి అయితే రైటింగ్ కావచ్చు, ఒక కమర్షియల్ మూవీ ఒక హై నోట్తో అయితే ఎండ్ చేశారు. అండ్ పుష్ప 2 విషయానికి వచ్చేసరికి అయితే ఎక్కడైతే ఎండ్ చేస్తారో అక్కడ 2 to 3 వీక్స్ నుంచి అయితే మూవీ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. లిటరల్గా చెప్తున్నా, పుష్ప 2 ప్లాట్ లైన్ చాలా చిన్నది, చాలా అంటే చాలా చిన్నది. దాన్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తారు. దట్ ఈస్ సుక్కు మార్క్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడ మీకు లాగ్ అనిపించదు, బోర్ కొట్టదు, చాలా బాగుంటుంది మూవీ వచ్చేసరికి అయితే. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అనేది చాలా బాగుంది. అక్కడ హై నోట్స్ ఉంటాయి, ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే చింపేశాడు, ప్రాణం పెట్టేశాడని చెప్పుకోవచ్చు. చాలా బాగా చేశాడు యాక్టింగ్. అండ్ అల్లు అర్జున్ తర్వాత అంత స్కోప్ వచ్చిందంటే రష్మికకే. అండ్ ఒక డిసడ్వాంటేజ్ ఏంటిదంటే ఫాజిల్ క్యారెక్టర్ని కొంచెం అటు ఇటుగా చేస్తాడు. అంటే ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ పార్ట్లో ఉన్నంత రఫ్గా ఈ సెకండ్ పార్ట్లో ఉండదు, కామెడీగా చేసినట్టయితే అనిపించింది. అండ్ జాతర ఎపిసోడ్ అందరిని మాట్లాడుకున్నట్టే చాలా బాగుంది జాతర ఎపిసోడ్ కూడా. అండ్ సెకండ్ హాఫే కొంచెం డల్ అవుతున్నట్టు అనిపిస్తుంది, బట్ కంపేర్ టు ద ఫస్ట్ హాఫ్. అండ్ సెకండ్ హాఫ్లో అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే బోరింగ్ అలా ఉంటుంది. అండ్ క్లైమాక్స్ ఓకే, అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఓకే. సో మూవీ వచ్చేసరికి అయితే చూడడానికి కానీ అలా ఫ్లోలో వెళ్ళిపోతుంది అనమాట. ఎక్కడ మీకు బోర్ అనేది అనిపించదు. ఉట్టి సెకండ్ హాఫే కొంచెం ఇట్స్ కవర్ అయిపోతుంది అనమాట. అండ్ లెంత్ విషయానికి వచ్చేసరికి అయితే లెంత్ పెద్దగా ఏం అనిపించలేదు. అంటే చెప్పా కదా, మూవీ ఎక్కడ మీకు ఇది ఎందుకు ఈ సీన్ ఎందుకు ఇలా ఎందుకు అన్నట్టయితే ఉండదు. రైట్, ఇట్ ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. బట్ నేను చాలా చిన్నదని చెప్పాను కదా, సో ఆ ప్లాట్ లైన్ అయితే రివీల్ చేయట్లేదు, ఎందుకంటే చాలా చిన్న ప్లాట్ లైన్ చెప్పేస్తే మీకైతే ఫీల్ అనేది పోతుంది అనమాట. అండ్ టెక్నికల్స్ గురించి మాట్లాడుకుంటే కెమెరా వర్క్ అయితే చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవచ్చు. కెమెరా వర్క్ కావచ్చు, చాలా బాగా అనిపించింది. అండ్ మ్యూజిక్ విషయానికి వచ్చేసరికి అయితే యాజ్ యూజువల్గా పాటలు అయితే అన్నీ బాగానే ఉన్నాయి. ఒక ఐటమ్ సాంగ్ ఇంకొంచెం బాగుంటే బాగుంటుంది అనిపించింది. వచ్చేసరికి అయితే సాంగ్స్ పరంగా అయితే ఫస్ట్ పార్ట్లో ఉన్నంత మంచి సాంగ్స్ సెకండ్ పార్ట్లో రాలేదనే చెప్పుకోవచ్చు. అండ్ బట్ బీజిఎం వైజ్ వచ్చేసరికి అయితే బీజిఎం అయితే ఇద్దరు కొట్టారు, అండ్ ఇద్దరు పర్లేదు బాగా కొట్టారు. అండ్ డిఎస్పీ కూడా చాలా బాగానే ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ కొన్ని సీన్స్లో అయితే చాలా ఎలివేట్ చేస్తారు అనమాట. ఎస్పెషల్లీ మీరు అక్కడ బీజిఎం వినరు, అల్లు అర్జున్ పర్ఫార్మెన్సే చూస్తారనమాట. ఎందుకంటే ఓవర్కమ్ చేసేసాడు బీజిఎంతో పాటు. చాలా బాగుంటుంది అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్, చెప్తే నమ్మరు కానీ చాలా బాగా చేశాడు. అంటే మీరు ఎటు తిరిగినా మెయిన్ అల్లు అర్జునే ఎక్కువ ఫోకస్, అంటే ప్రాణం పెట్టేశాడని చెప్పుకోవచ్చు. అంత బాగుంటుంది అల్లు అర్జున్ యాక్టింగ్. ఎస్పెషల్లీ ఈ మూవీలో ఏం క్లిక్ అయిందంటే సుక్కు ఎలా చూపిస్తాడో అలానే చూపించాడు. అండ్ ఎక్కడెక్కడ ఎలివేషన్స్ చేయాలో అక్కడ ఇచ్చాడు. అండ్ ఒక ఫ్లోలో వెళ్తుంది సినిమా, ఎక్కడ డ్రాగ్ చేసినట్టు అనిపించదు. అండ్ సీన్ బై సీన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. ఎడిటింగ్ వర్క్ కూడా చాలా బాగా చేశారు. ఫస్ట్ పార్ట్లో అయితే తొందరలో ఎడిటింగ్ కొంచెం అడిట్ అయింది, బట్ సెకండ్ హాఫ్లో అయితే అలా ఏం లేదు, స్మూత్గానే ఉంటుంది. ప్రాపర్ కమర్షియల్ సుక్కు ఫిలిం. అండ్ ఇంకొక విషయం వచ్చేసరికి అయితే మీకు బోయపాటిగా కనిపిస్తాడు అనమాట ఫైటింగ్ సీన్స్ అప్పుడు. అదేంటి అంటే లైక్ ఓవర్ ఎలివేషన్ ఇవ్వడాలో పుష్పకి ఏమో తెలీదు, కానీ అక్కడక్కడ ఫైటింగ్ సీన్స్ అప్పుడు లైక్ బోయపాటి సినిమాలో నాన్ గ్రావిటీ సీన్స్ ఉంటాయి కదా, సేమ్ అవే ఉంటాయి అనమాట. జనాలు ఎగిరిపోవడాలు ఇలానే ఉంటాయి. నాకు అది కూడా డిసప్పాయింట్ అనిపించింది, ఎందుకంటే నార్మల్గా తీసుంటే అర్థం బాగుంటుండే అని ఒక ఫీలింగ్ అనమాట. అండ్ 2 to 3 నెగిటివ్స్ ఉంటాయి అక్కడక్కడ అంతే, బట్ అప్రాక్స్ మొత్తం మూవీ అయితే చాలా బాగుంది. అండ్ నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి అయితే 3.5 out of 5. అంటే అర్థం చేసుకుంటే ఎంత బాగుందో. సో మీరేమనుకున్నారో కామెంట్ చేసేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.